వెల్కమ్ టు వయ్యభక్తి ఛానల్. ఈరోజు వీడియోలో సంవత్సరంలో 8 నెలల పాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే ఆలయం. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రమైన స్థలం. ఎందరో మునులు తపస్సుకు ఆశ్రయం ఇచ్చిన ప్రాంతం సంగమేశ్వర దేవాలయం. ఈ దేవాలయం కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధమైన శివాలయంగా గుర్తించబడింది. ఈ ప్రదేశం 7 నదులు కలిసే ప్రదేశంగా గుర్తించబడింది. పూర్వం ఈ ప్రాంతంలోనే దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు సతీదేవిని అవమానించడంతో ఆమె యజ్ఞవాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి ఈ ప్రదేశాన్ని నివృత్తి సంగమేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. పాండవుల వనవాస సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీ వెళ్లిన భీముడు ప్రతిష్ఠ సమయానికి రాలేదు. ఋషుల సూచన మేరకు యాప మొదలును శివలింగముగా మలిచి ప్రతిష్ఠించి పూజలు చేశాడు ధర్మరాజుడు. దీంతో ఆగ్రహం చెందిన భీముడు తాను తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు. భీముని శాంతింపజేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నది తీరంలోనే ప్రతిష్ఠించి భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరుని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరుని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెబుతోంది. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమైపోయింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానిక ప్రజలు నిర్మించారు. సుమారు 1,20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు చుట్టూ ప్రకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ప్రకారానికి ఉత్తరాన గోపుర ద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మించబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ ప్రస్తుతం అవేవి కనిపించవు. ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమైపోగా అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటాడు. శివుడి వెనక వైపున ఎడమ భాగంలో శ్రీ లలితాదేవి, కుడివైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకుముందు వారిద్దరూ వేరువేరు ఆలయాలుగా ఉండేవి. అయితే అవి శిథిలమైపోవడంతో లలితాదేవి, గణపతులు గర్భాలయంలో ప్రతిష్ఠించారు. అన్ని ఆలయాల్లో లాగా ఈ క్షేత్రంలో నిత్యం పూజలు జరగవు. ఈ ఆలయం ఎక్కువ కాలం నీటిలో మునిగిపోయి ఉంటుంది. మరొక విషయం, వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరంలో ప్రతిష్ఠించిన వేపలింగం ఇప్పటికీ చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆలయ ప్రాంగణంలోని అనేక ఉప ఆలయాల్లో దేవతామూర్తులు పూజలు అందుకునేవారు. ఈ ఆలయం శిథిలమైపోవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భావనాశిని నదులు కలిసే ప్రదేశమే సంగమేశ్వరం అంటారు. ఈ నదుల్లో భావనాశిని నది మాత్రమే పురుషుడి పేరున్న నది. మిగిలినవన్నీ స్త్రీ పేరున్న నదులే. భావనాశిని తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుండి తూర్పుకు వెళతాయి. ఈ నదులన్నీ కలిసే జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలిసిపోతాయి. సప్తనది సంగమంలో స్నానం చేస్తే 1000 రెట్లు ఫలితం లభిస్తుందని, జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తులందరి నమ్మకం. పవిత్ర నదుల సంగమంలో శివారాధన జీవిత శాంతి, ఆరోగ్యం, సమస్త దోషాల నివారణకు దారితీస్తాయి. 7 నదుల పుణ్యం వల్ల ఇక్కడ తీర్థ స్నానం అత్యంత శుభకరమని భక్తుల నమ్మకం. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వయ్యభక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.